సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ బై ఎలక్షన్ రావడం వల్ల 30th డిసెంబర్ రోజు దీని నోటిఫికేషన్ వచ్చింది. దాని నేపథ్యంలో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ అండ్ ఆల్సో సెకండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనము ముఖ్యమైన పేపర్స్లో అందరికీ ఎన్రోల్ చేసుకోమని. సో ఎవరెవరైతే ఎన్రోల్ చేసుకోలేదో, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఎన్రోల్ చేసుకోలేదో వారందరినీ కూడా ఎన్రోల్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎలక్షన్లో 2-3 ముఖ్యమైన విషయాలు దీని గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గ్రాడ్యుయేట్స్ లాస్ట్ టైం ఓటర్ లిస్ట్లో వాళ్ళు చేసిన వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చిన మళ్ళీ ఈసారి కూడా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దే హ్యావ్ టు ఎన్రోల్ ఫ్రెష్ వాళ్ళకి. సో మళ్ళీ ఎవరైనా అనుకుంటే మేము లాస్ట్ టైం ఓటు వేసాం కదా, మా దగ్గర లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు ఉంది కదా అని అనుకుంటే అది ఈసారి వ్యాలిడ్ ఉండదు. సో అగైన్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ సిఓ తెలంగాణ వెబ్సైట్లో, లేకపోతే కనుక మన ఆల్ తహసీల్దార్స్ 12 డిస్ట్రిక్ట్స్లో కూడా తహసీల్దార్ ఆఫీసెస్లో DTస్ని ఎన్రోల్మెంట్ ఫామ్స్ వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా అవైలబుల్ చేశాము. సో వారు అక్కడి నుంచి ఆ ఎన్రోల్మెంట్ ఫామ్స్ తీసుకొని వాళ్ళు ఫిజికల్గా కూడా చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ఫామ్లో ముఖ్యమైనది వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి, అటెస్టెడ్ సర్టిఫికేట్స్. అది ఏదైనా గెజెటెడ్ ఆఫీసర్ సంతకంతో వాళ్ళు అటెస్ట్ చేసి వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ కూడా 3 years ప్రయర్ ఉండాలి. 3 years ప్రయర్ ఆన్ టు ద డేట్ ఆఫ్ 1st January. సో అంటే 1st November వరకు వాళ్ళు 3 years ప్రయర్ చేసుకుంటే వాళ్ళు గ్రాడ్యుయేట్గా రిజిస్టర్ అయి ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అండి షెడ్యూల్. మీ అందరికీ తెలుసు. నోటీస్ వీ హ్యావ్ ఆల్రెడీ రీపబ్లికేషన్ 15th జరిగింది ఈ మంత్లో. దెన్ సెకండ్ రీపబ్లికేషన్ మేము ఈ మంత్ 25th చేయబోతున్నాము అందరికీ తెలియజేయడానికి. లాస్ట్ డేట్ వచ్చేసి 6th February. సో రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 18లో ఇవ్వడానికి. దాన్ని మేము మ్యానుస్క్రిప్ట్స్ చేసి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్స్ 21st దాకా పబ్లిష్ చేస్తాం. సో 24th దాకా. ఎనీ ఫర్దర్ డౌట్స్ ఉన్నాయా? ఇది 12 జిల్లాల్లో ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ చేయడానికి వీలు ఉందండి. ఏ జిల్లాలో అయితే RDO ఆఫీసెస్లో అండ్ ఆల్సో MRO ఆఫీసెస్లో మేము సఫిషియెంట్ ఫామ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఒక 66,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా కూడా లాస్ట్ ఎలక్షన్స్లో ఒక 5.2 lakhs ఓటర్స్ వరకు వాళ్ళు రిజిస్టర్ చేసుకుని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఓట్ చేయడం జరిగింది. మేము అన్ని పొలిటికల్ పార్టీస్కి లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో వారందరూ కూడా అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ టు కమ్ ఫార్వర్డ్. ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ టైం మేము ఎన్రోల్ చేసుకున్నాము, మాకు ఓటు హక్కు ఈసారి దొరకట్లేదు అనకుండా, లాస్ట్ టైం ఇట్ ఈస్ దేర్. ఫ్రెష్ ఎన్రోల్మెంట్ దే హ్యావ్ టు డూ. అండ్ టీచర్స్ ఆల్సో కెన్ రిజిస్టర్ యాజ్ గ్రాడ్యుయేట్స్. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళు కూడా additionally they have to register as graduates if they are graduates. అది ECI గైడ్ లైన్స్ అండి. లాస్ట్ టైం కూడా ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. మేడం ఇది ఆన్లైన్ లో చేసినప్పుడు కూడా ఓటర్ తీసుకోవట్లేదు, చాలా సర్వర్ కూడా బిజీ అని వస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. ఎక్కడ స్పెసిఫిక్ కాన్స్టిట్యుయెన్సీ నల్గొండలో ట్రై చేశారు. 3 days నుంచి చేస్తున్నాము. మోస్ట్లీ మాకు లాస్ట్ 2-3 daysలో మోర్ దెన్ 2,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇట్లా బిజీ ఉందని కూడా ఆఫ్టర్ 11 తర్వాత కూడా ట్రై చేశాం. ఓకే, రావట్లేదు, ఎర్రర్ అని చూపిస్తుంది. ఫిజికల్గా ఇవ్వండి, ఇట్స్ ఈజియర్ కదా. DT ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, నల్గొండ హెడ్ క్వార్టర్ తహసీల్దార్ దగ్గర మీకు ఇవ్వడానికి ఈజీ అవుతుంది. ఎనీ సో వి ఆల్ అగైన్ మీ అందరికీ తెలుసు ప్యారలల్గా కూడా మన SSR ఇది జరుగుతుంది, జనరల్ ఎలక్షన్, MP ఎలక్షన్ కోసము.
సో రోల్ రివిజన్ ఇస్ గోయింగ్ ఆన్. ఎవరైనా ఓటర్స్ మిస్ అయినా 18 years ఇప్పుడు వచ్చాక బిట్వీన్ అసెంబ్లీ ఎలక్షన్ అండ్ నౌ ఇఫ్ దే హావ్ ఫర్గాటెన్ టు రిజిస్టర్, కొన్ని చోట్ల ఎక్కడైనా మేము ఓటర్స్గా మిస్ అయ్యాము, మేము లేము అని ఓటింగ్ లేదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏదైనా షిఫ్టెడ్ అయినా సరే, వేరే ఏరియాస్కి వెళ్ళారు వాళ్ళు, they have migrated to some other places, they also can register as voters. అండ్ ఈరోజు రేపు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నడుస్తున్నాయి ఆల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర. బిఎల్ఓస్ కూడా అవైలబుల్ ఉన్నారు ఫిజికల్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి. సో మీరు ఎక్కడైనా సరే వారు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్ ఈసీఐ పోర్టల్ అండ్ ఆల్సో సిఓ తెలంగాణ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు జనరల్ ఎలక్షన్ కోసం. సో వీ రిక్వెస్ట్ ఆల్ ద న్యూ ఓటర్స్ who have shifted or who have moved out to submit their voting applications. And ఈ ఎస్ఎస్ఆర్ కూడా వారు అవైల్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ as స్పెషల్ క్యాంపెయిన్. థ్యాంక్ యూ. పర్టికులర్ జనరల్ చూస్తామంటే మనకు కట్ ఆఫ్ డేట్ December 30 ఇచ్చారు, 18 years. అయితే November 11కి ఒక అబ్బాయికి 18 years కంప్లీట్ అవుతుంది, అయినప్పటికీ కూడా ఆన్లైన్లో తీసుకోవట్లేదు. Let him submit with the BLO only. BLO verify చేసి తీసుకుంటారు with date of birth proof. ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంది, వాళ్ళు ఎక్కడన్నా ఇవ్వచ్చు ఆన్లైన్ కాకపోయినా. ఇఫ్ దే కెన్ బి ఫిజికల్లీ ఆల్సో దే విల్ వెరిఫై. ఇంకా ఎనీ అదర్ డౌట్స్ ఆన్ దిస్? ఎలక్షన్ ఓవరా? అదర్ది మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, వీఆర్ ఆల్రెడీ ఎగ్జామినింగ్ దట్. సో ఆఫ్టర్ దట్ వీ విల్ లెట్ యు ద ఎంక్వైరీ రిజల్ట్స్ చెక్ అండ్ విల్ టెల్. ఎంక్వైరీ కూడా అయిపోయింది, తహసీల్దార్ ఎంక్వైరీ కూడా అయిపోయింది ఆల్రెడీ. రిపోర్ట్ సబ్మిట్ చేసాము, గతంలో కూడా చెప్పారు. I have asked additional collector to inquire. We will inquire and get back to you. Okay then, thank you. There is a rumor అంటే ఆఫీసర్ల మీద పొలిటికల్ ఒత్తిడి ఉందనే ఒక రూమర్ నడుస్తుంది. Thank you, Andy.